పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేసీఆర్ కాలనీ ప్రగతి కాలనీలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా నేతృత్వంలో కాలనీలోని ప్రతి ఇల్లు షాపులను తనిఖీలు చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని 51 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయి రవాణా చేసినా విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిధిలో కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి భాగంగా మేము ప్రగతి నగర్ కేసీఆర్ కాలనీ వచ్చాము. ఇక్కడ కార్డన్ సర్చ్ ప్రోగ్రామ్ చేసి మేము ఇక్కడ అందరు జనాభాలతో కూడా మాట్లాడాము. మెయిన్గా ఇక్కడ యూత్ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ గురించి మనకు తెలిసింది. అదేవిధంగా నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరికీ భరోసా ఇచ్చాము. మెయిన్గా మనకు ఉన్న ఇక్కడ లేడీస్కి మీరు భయం లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ చేయండి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే పోలీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనము ఒక డెమో కూడా చూపించాము. ఒక 100 డాయల్ ఒక 2 నంబర్ నుంచి కాల్ చేసిన విదిన్ 3 నిమిషాలను మనకు పోలీస్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా మెసేజ్ పోయింది, రెస్పాండ్ వచ్చింది. సో ఇదే మనకు తెలంగాణ పోలీస్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఎప్పుడు కూడా బాధ ఉంటే ఇమీడియట్గా మనం పబ్లిక్ దగ్గర వాళ్ళకి బాధకి సమాధానం కోసం వచ్చేస్తాము. కొన్ని విషయం మీద అవగాహన కూడా పెంచుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము. ఎస్పెషల్లీ మత్తు పదార్థం గురించి పరిస్థితిలో మేము అలా చేయము. ఎవరెవరికి మనం పట్టుకుంటున్నాము, తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకి మేము డి అడిక్షన్ సెంటర్కి పంపించాము. ఎవరు సప్లయర్గా ఉంటారు తప్పకుండా వాళ్ళకి మేము అరెస్ట్ చేస్తున్నాము. చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాము. ఇది కట్టుకోవడానికి మేము ఒక టీం తయారు చేశాము. తర్వాత ఒక నంబర్ కూడా అందరితో షేర్ చేశాము. ఈ నంబర్ మీద ఎవరు మాకు ఫోన్ చేసి ఎక్కడ గాంజాయి అమ్ముతున్నారు, త్రాగుతున్నారు, పబ్లిక్ ప్లేసెస్ ఉండొచ్చు, అది మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఐడెంటిటీ మేము ఎవరికి చెప్పము. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్కి మనము అనలైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పరంగా ఆ ఏరియాకి సెర్చ్ చేస్తాము. ఈరోజు కూడా ఇక్కడ మనము వచ్చిన మాతో సహా ఈ డాగ్ ఎక్స్పర్ట్, ఈ మత్తు పదార్థం పట్టుకోవడానికి ఎక్స్పర్ట్ ఉన్న డాగ్కి కూడా తీసుకువచ్చాము, అందరికీ చూపించాము. ఈ డాగ్స్ కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఈ విధంగా ఉన్న కంజెస్టెడ్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో తిరిగి చెక్ చేస్తున్నారు.